వెల్కమ్ టు తెలుగు మైత్రి ఫర్ ఫన్ టైం. సరదాగా కాసేపు నవ్వుకుందాం. రాధ, మన ప్రేమ గురించి మా అమ్మా నాన్నలకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు కృష్ణ. కృష్ణ, ఓస్ దీనికేనా ఇంత భయపడిపోతున్నావు? మీ అమ్మా నాన్నలకేగా ఎలాగైనా చెప్పొచ్చు, కానీ కష్టమంతా నాదే. నేను మా అమ్మా నాన్నలతో పాటు మా ఆవిడకి కూడా చెప్పాలి. ఎలా చెప్పాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. భర్త, ఇప్పుడు ఎందుకు మీ పుట్టింటికి వెళ్తున్నావు? భార్య, పెళ్ళయి 6 నెలలైంది, మీకు ఇంకా సరిగ్గా వంట చేయడం రావట్లేదు. పోనీలే నేర్చుకుంటావని ఇన్ని రోజులుగా ఎదురు చూశాను. ఇక నా వల్ల కాదు. మీరు వంట చేయడం పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఫోన్ చేయండి, అప్పుడు వస్తాను. అంతవరకు బాయ్. కృష్ణ, ఒరే మామ, మా పక్కింటి మేడ మీద ఒక అమ్మాయి ఉంది. రోజు నన్ను చూసి నవ్వేది. నవ్వుతూ పాట పాడేది. పాట పాడుతూ సిగ్గుపడేది. నేనేమో ఇదంతా ప్రేమ అనుకున్నాను. తర్వాతే తెలిసింది ఆ అమ్మాయి పిచ్చిదని. భర్త భార్యకు ఫోన్ చేసి ఈరోజు ఏం కూర వండావు అని అడిగాడు. భార్య, గన్నేరు పప్పు కూర. భర్త, రాత్రికి రావడం ఆలస్యం అవుతుంది, నేను ఇక్కడే భోంచేసి వస్తాను. ఆ కూర ఏదో నువ్వే తినేసి పడుకో. ఉంటాను మరి. భర్త, సారీ కాంతం, నీ మాట వినకుండా పేకాటాడడానికి వెళ్ళాను. 10,000 లాభం వచ్చింది తెలుసా? భార్య, పోనీలేండి, తప్పులు చేయడం మానవ సహజం కదా. ఉండండి, మీకోసం బూస్ట్ తెస్తాను. అన్నట్లు ఆ డబ్బు ఇటు ఇవ్వండి. మీ దగ్గర ఉంటే మరీ మీరు పేకాటాడి పోగొడతారు. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.